నమస్తే అండి అందరికీ. 'కాంతార చాప్టర్ 1' మూవీలో దాగున్న హిస్టరీ పాయింట్ ఇంకొకటి తెలుసుకుందాం మనము. సో, హీరో అండ్ అతని తెగ ఫారెస్ట్‌లో ఉన్నప్పుడు 3 ఓవల్ షేప్‌లో ఉన్న రాళ్ళని పూజించేవాళ్ళు. ఓకేనా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, వీళ్ళు కింగ్డమ్‌లో ఉండే వాళ్ళకి టెంపుల్ సిస్టమ్ అనేది ఉంది. హ్మ్. వాళ్ళు ఒక టెంపుల్ ఫామ్‌లో గాడ్‌ని ఉంచి పూజించారు. ఇక్కడ ఏంటంటే, ఈ తెగ హీరో తెగ ఏదైతే ఉందో వాళ్ళని మనం ఏంటంటే, సింధు లోయ నాగరికత ప్రజలతో చూసుకుందాము. సో, సింధు లోయ ప్రజలు ఏంటంటే పూజించిన దైవాలొచ్చేసి దక్షిణామూర్తి రూపంలో ఉన్న శివుడిని పూజించారు. అమ్మ తల్లిని అంటే పార్వతీమాతని పూజించారు. అండ్ యోనిని, లింగాన్ని ఇవి పూజించారు వీళ్ళు. సో, ఆర్యులు వచ్చేసి వాళ్ళు వర్షిప్ చేసిందేంటంటే నేచర్ వర్షిప్ చేశారు. వరుణ దేవుణ్ణి, వాయుదేవుణ్ణి, అగ్నిదేవుణ్ణి అండ్ సూర్యదేవుణ్ణి ఇలా నేచర్ వర్షిప్ అనేది జరిగింది. సో, మీరు రాముడినే చూసుకున్నట్లయితే వాళ్ళు సూర్యుడిని పూజించారు. రాముడు వచ్చేసి ఎక్కడి నుండొచ్చారు? ఆర్యులు రామ వచ్చేసి ఆర్య తెగ నుంచి వచ్చారు. సో, దీన్ని కాంతార మూవీలో ఎలా చూయించారంటే సింధులోయ ప్రజలకి టెంపుల్ సిస్టమ్ అనేది లేదు. అందుకే వాళ్ళు ఓపెన్ ప్లేస్‌లో 3 శివలింగాల నుంచి పూజించడం జరిగింది. అండ్ ఇక్కడ హీరో కింగ్డమ్ వచ్చేసి ఆ కింగ్డమ్‌లో టెంపుల్ సిస్టమ్‌ని మనకు చూపించారు. థాంక్ యూ ఆల్.